సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్ హనుమాన్ టెంపుల్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన మట్టి గణపతి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వెంకట రమణాచార్యులు మాట్లాడారు. పర్యావరణం ప్రకృతిని కాపాడడానికి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నవరాత్రులు ముగించుకున్న గణనాథునికి ఇక్కడే 108 కలశములతో నిమజ్జనం చేయడం జరిగిందన్నారు. గణపతి హోమం, కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ఏర్పాటు చేయాలని పూజారి సూచించారు. పెద్ద సంఖ్యలో నిమజ్జన కార్యక్రమంలో భక్తులు పాల్గొని విజయవంతం చేశారని, అన్ని వేళలా అందరిపై ఆ భగవంతుని కృప ఉంటుందని చెప్పారు. గణేష్ నగర్ సిద్దిపేట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకంగా మట్టితో వినాయకుని ఏర్పాటు చేసి ఈ రోజున ఇక్కడనే నిమజ్జనం చేయడం జరిగింది. పర్యావరణాన్ని కాపాడడానికి, ప్రకృతిని కాపాడడానికి, కాలుష్య రహితంగా ఉండడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. సిద్దిపేటలో ఈ నవరాత్రుల సందర్భంగా ఒకరోజు సహస్ర దీపాలంకరణ, గణపతి హోమము, కుంకుమార్చనలు ఇవన్నీ కార్యక్రమాలు కూడా జరిగాయి. అత్యంత వైభవంగా నవరాత్రులు ముగించుకొని ఈ రోజున 108 కలశాలతో అష్టోత్తర శత కలశాభిషేకం, స్వామివారికి ప్రీతికరమైనటువంటిది 9 సంఖ్యచే, అంటే 108 అంటే 8+1 9 కాబట్టి 108 కలశాలతో మహిళలందరూ కూడా ఊరేగింపు చేసి స్వామివారికి అభిషేకం ఇక్కడనే చేయడం జరిగింది. ఇదే ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా ఇలానే మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎక్కడైతే వినాయకుని ఏర్పాటు చేస్తారో అక్కడే నిమజ్జనం చేసి ప్రకృతిని, పర్యావరణాన్ని మరియు ఆధ్యాత్మికతను అంతా కూడా కాపాడాలని కోరుచున్నాం. ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో మట్టి వినాయకుడు ఏర్పాటు చేసుకొని 9 రోజులు పూజలు అందుకున్న మహాగణపతి ఈరోజు నిమజ్జనం చేయడం, 108 కలశాలతో మహిళలంతా ఊరేగింపుగా శోభాయాత్ర నిర్వహించి ఈరోజు గుడిలోనే మహాగణపతిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆ నిమజ్జోత్సవంలో భాగంగా ఈరోజు మహిళలందరూ 108 కలశాలతో మొత్తం ఊరేగింపుగా తిరిగి నిమజ్జనం చేయడం జరుగుతుంది. పర్యావరణాన్ని కాపాడే విధంగా మట్టి గణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క సందేశాన్ని గ్రహించి ప్రతి సంవత్సరం కూడా మట్టి గణపతులను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 9 రోజులు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న మహాగణేశుడు ఈరోజు నిమజ్జనానికై ఏర్పాటు చేసుకోవడం జరిగింది.